యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవాలని. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానము విత్తబడును. చూడండి, లోక జ్ఞానము మత్సరము, అసూయ, కలహాలు, ద్వేషాలు ఇలాంటివి పుట్టిస్తాయి. లోక జ్ఞానం నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, అతిశయము స్వాతిశయం ఎక్కువ నేర్పిస్తుంటుంది. మీరు స్కూల్లో పిల్లవాళ్ళలో ఎవడు విధేయుడుగా ఉంటాడో తెలుసా? మామూలుగా ఒక యావరేజ్ స్టూడెంట్ టీచర్కి చాలా విధేయుడుగా ఉంటాడు. యావరేజ్ స్టూడెంట్ కొద్దిగా బాగా చదువచ్చు, వాడికి టెక్ ఎక్కువ, చదువు వచ్చిన వాడికి లెక్క పెట్టడాడు, వాడు టీచర్ రాస్తుంటే విష్ కూడా చేయడు. గర్వం అతిశయం ఎక్కువ. వీళ్ళేముంది, ఒక సంవత్సరం పోతే వీళ్ళు ఉండరు, తర్వాత వేరే వాళ్ళు వస్తారు, నేను మాత్రం పైకి ఎదుగుతాను, వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని అవుతాను అనేటువంటి అహంభావం ఉంటుంది. వాడికి ఖచ్చితంగా ఉంటుంది. కొద్దిగా వాడికి ఐక్యూ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు లెక్క చేయడు, తోటి పిల్లలను కూడా లెక్క చేయడు. వాడి మీద ఎవడన్నా గొడవకపోతే రారా చూసుకుందాం, నెక్స్ట్ టెస్ట్కి అందరికంటే నేను టాప్ ర్యాంకులో రాకపోతే చూడండి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యి మిమ్మల్ని అందరినీ ఏలకపోతే చూడండి అని అంటాడు. పెగ్గలు తెస్తుంటాడు కోపం మీద. అలాంటి స్వభావాలు ఉంటాయి పిల్లలకి. దేవుడిచ్చే జ్ఞానం కాదు అది. దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం చూపిస్తాడు.